ప్రభువునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు గొప్ప సువార్తికుడు. ప్రియులారా, ఆయన ఎన్నో ప్రయాణాలు చేసి అనేకమైన పట్టణములు, అనేకమైన పల్లెలు, అనేకమైన గ్రామములు వెళ్ళి దేవుని కొరకు ఘనముగా వాడబడిన దైవ సేవకుడు, సువార్తికుడు పౌలు గారు. ప్రియులారా, దేవుని కొరకు చాలా ప్రయాసపడ్డాడు. దేవుని కొరకు అనేకమైన వాటిని కూడా ఆయన విడిచిపెట్టినటువంటి వాడై ఉన్నాడు. లక్షలాది మంది ఆత్మలను దేవుని వైపు, దేవుని తట్టు తిప్పి ఎన్నో దేవుని సంఘ నిర్మాణములను ఆయన చేసిన వారై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తండ్రి పని అయిన సువార్త ఆరంభించిన దినములలో ఆయన కొరకు, ఆయన వెంబడించిన కొరకు 12 మంది శిష్యులైనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు ఆయన వారితో ప్రభు అన్న ఒక మాట ఏమిటంటే, మిమ్మల్ని మనుషుల పట్టు చాలలేగా నేను తయారు చేస్తాను, మీరు పట్టిన ఆ వలలు విడిచి రండి అని దేవుడు నాటి కాలంలో పలికినప్పుడు ఏ విధముగానైతే వారు లోక సంబంధమైన వాటిని విడిచి దేవుడి వెంబడించిన వారై ఉన్నారు. అయితే ఆ 12 మంది శిష్యుల కంటే కూడా అపోస్తలుడైన పౌలు అనబడే ఈ సేవకుడు లక్షలాది మంది మనుషులను దేవుని సన్నిధికి నడిపించిన వాడై ఉన్నాడు. లక్షలాది మంది ఆత్మలను ఆయన రక్షించినటువంటి వాడై ఉన్నాడు. తాను కట్టిన సంఘములతో అనేక పర్యాయములు ఆయన ఉత్తరాలు రాస్తూ ఆయన మాట్లాడేటటువంటి వాడు. వందలాది సంఘాలను అపోస్తలుడైన పౌలు గారు నిర్మాణము చేసిన వారై ఉన్నారు. అయితే సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెబుగలవాడు వినుగాక అన్నట్లుగానే దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి సంఘ ప్రయోజనముల కొరకు, సంఘ విశ్వాసుల కుటుంబాల ప్రయోజనము కొరకు ఏ విధముగా వాడబడాలో, ఏ విధముగా జీవించాలో, ఏ విధముగా ప్రవర్తించాలో, ఏ విధముగా దేవుని ఆరాధించాలో, ఏ విధముగా దేవునికి లోబడి ఉండాలో అన్నిటినీ కూడా అపోస్తలుడైన పౌలు గారు ఉత్తరాలు రాస్తూ సంఘ సభ్యులను, సంఘ విశ్వాసులను, సంఘ కుటుంబాలను, సంఘాలను బలపరుచుతూ ఉండేటటువంటి వాడు. అందులోనే భాగముగా గలాతీలో ఉన్న సంఘానికి ఒక లేఖ రాస్తూ, ఒక ఉత్తరం రాస్తూ ఆయన అనుభవములో ఒక అనుభవాన్ని, లేక ఆయన సాక్ష్యములో ఒక సాక్ష్యాన్ని సంఘముతో ఆయన చెబుతున్న మాటను మనము లేఖన భాగము ద్వారా చదువుకున్న వారమై ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరంటున్నారండి ఆ మాట? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. పత్రిక పాఠములు ఆ మాటను 4 పర్యాయములు అపోస్తలుడైన పౌలు గారు వాడబడినటువంటి వారై ఉన్నారు. ఏమిటి ఆ మాట అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని ఈ మాట 4 పర్యాయములు పత్రికలలో అపోస్తలుడైన పౌలు గారు వాడబడినటువంటి వాడై ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను కనుక ఇక జీవించువాడను నేను కాదు, ఈ శరీరము నాది కాదు, ఈ జీవితము నాది కాదు, ఈ బ్రతుకు నాది కాదు, ఈ ప్రయాణము నాది కాదు, ఈ ఆత్మ నాది కాదు అంటున్న అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట, నేను నాలో ఉన్న, నేను కాదు జీవించేవాడును, నాలో ఉన్న ప్రభువు నాలో జీవించుచున్న వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే
రాయబడినటువంటి వాడునై ఉన్నాను. అతడు దేవుని కొరకు ఏమి చేయబడ్డాడంటే సిలువ వేయబడుట అనగా దాని ఆత్మీయ భావం ఏమిటి అనగా దేవుని కొరకు అతడు సమర్పణ చేసుకున్నవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ శరీరం నాది కాదు, నా దేవునికి సమర్పణ. ఈ జీవితం నాది కాదు, నా దేవునికి సమర్పణ. ఈ బ్రతుకు నాది కాదు, నా దేవునికి సమర్పణ. నేను చేసే ప్రయాణం ఉంది చూచారు, ఇవి నా కొరకు కాదు, నా దేవుని కొరకు, నా దేవునికి సమర్పణ. దేవుడు నాకు ఆత్మ ఇచ్చాడే, ఈ ఆత్మ నాది కాదు, నా దేవుని కొరకు, దాన్ని ఆయనకు సమర్పణ అని దేవుడు కొరకై దేవునికి అపోస్తుడైన పౌలు తనదంతయు కూడా శరీరము కాని, మనసు కాని, ఆరోగ్యము కాని, ఆనందము కాని, సంతోషము కాని అన్ని విషయాలను కూడా దేవునికి సమర్పణ చేసుకున్నవాడై ఉన్నాడు. అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇంతగా దేవునికి అపోస్తుడైన పౌలు సమర్పణ అయిపోవడానికి కారణం ఏమిటి అంటే అక్కడే వ్రాయబడిన మాట, క్రీస్తు నన్ను ప్రేమించుచున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడమ్మా? దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, నేను దేవునికి సమర్పణ అయిపోవడానికి కారణము, నా జీవితాన్ని దేవునికి సమర్పణ చేయడానికి కారణము, నా బ్రతుకుని దేవునికి సమర్పణ చేయడానికి కారణము దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు అంటున్నాడు. అక్కడే వ్రాయబడిన మాట. అయితే నేనంటాను, దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, నేను అంటాడు అక్కడ. అప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, నేను దేవుని సంఘమును పాడు చేసిన వాడును, దేవుని విశ్వాసులను బాధ పెట్టినటువంటి వాడును, దేవుని సేవా కార్యక్రమాలను పాడు చేసినటువంటి వాడను. అన్ని చేసిన దేవుడే చేయలేదు, నన్ను ఆయన శిక్షించలేదు. అన్ని చేసిన దేవుడు నన్ను ఏమి చేయలేదు, నన్ను విడిచిపెట్టలేదు. అన్ని చేసిన దేవుడు నన్ను ఏమి చేయలేదంటే ఆయన నన్ను ద్వేషించలేదు, ఆయన నన్ను ప్రేమించిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అపోస్తుడైన పౌలు గారు అపోస్తుడైనటువంటి పౌలుగా ఉన్న కాలంలో అతడు దేవుని సంఘములను కాని, విశ్వాసులను కాని, ఆయన సేవలు కాని ఆయన ఎంతగానో పాడు చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేయలేదు, ఆయన్ను శిక్షించలేదు అనబడే ఒకే ఒక కారణమును బట్టి, దేవుడు నన్ను ప్రేమించాడు అనబడేటటువంటి కారణమును బట్టి ఆయన ఏమి చేయబడ్డాడంటే దేవునికి సమర్పణ కాబడిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకనొక సమయంలో మనమందరము కూడా దేవుడి దగ్గర వ్యతిరేకంగా జీవించినటువంటి వారమే. అంటే దేవుడు వ్యతిరేకంగా అంటే దేవుడు తిట్టడము, దేవుడు దూషించడము కాదు, దేవుడు చేయవద్దన్న పనులు చేయడమే దేవునికి వ్యతిరేకత అనబడేది మనము చేసినటువంటి వారమే. అయితే ఇప్పుడు మనము దేవునిలోనికి వచ్చిన తరువాత, దేవుని విశ్వాసమైన తరువాత, దేవుని వెంబడించినటువంటి వారమై ఉన్న తరువాత ఇప్పుడు మనం ఏమి చేయబడాలి అంటే దేవునికి సమర్పణ కాబడాలి. దేవునికి స్తోత్రం. నీ దేహము దేవునికి సమర్పణ, నీ కుటుంబము దేవునికి సమర్పణ, నీ జీవితము దేవునికి సమర్పణ, నీ ప్రయాణము దేవునికి సమర్పణ అనబడేది నువ్వు చేసినప్పుడు దేవుని కాపుదల మనకు ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అపోస్తుడైన పౌలు గారు దేవుని గురించి గొప్ప సాక్షిగా నిలబడిన వాడై ఉన్నాడు. నీలో సాక్ష్యము కనబడుతుందా? నీ సాక్ష్యము దేవునికి వినబడుతుందా? అన్య జనుల మధ్య, అన్య జనుల ఎదుట నువ్వు దేవునికి సాక్షిగా నువ్వు నిలబడగలుగుతున్నావా? ఒక్కసారి నీ ఆత్మ నువ్వు పరిశీలన చేసుకోనండి. ఎవరి ఆత్మను వారి పరిశీలన చేసుకోనండి. ప్రియులారా, ఎవరైతే దేవునికి సమర్పణ కాబడతారో, ఎవరి కుటుంబం అయితే దేవునికి సమర్పణ కాబడుతుందో, ఎవరి కుటుంబం అయితే దేవుని సేవకు గాని, దేవుని పరిచర్యకు గాని సమర్పణ కాబడుతుందో, ఒక వాక్య బోధకుడు వాక్య గ్రంథం బట్టి బోధ బోధిస్తే అది ఒకటే దేవుని సేవ కాదండి. దేవుని సేవ బైబిల్ గ్రంథంలో అనేక విధానాలుగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అయితే అది కాదు నేను చెప్పే మాట ఏమిటంటే, మొట్టమొదటిగా అపోస్తుడైన పౌలు గారు దేవుని కొరకు సిలువ వేయబడిన దేవుని కొరకు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే ఎంత శ్రమ అండి సిలువనగా, ఎంత కష్టమండి సిలువనగా, ఎంత హింసలు పాలు చేసినా, ఎంత శ్రమల పాలు చేసినా, విశ్వాసులను సంఘాలను పాడు చేసినా, నా దేవుని ప్రేమ నా ఎడల ఉంది కనుక నా దేహము దేవునికి సమర్పణ చేసుకుంటున్నాను. అమ్మా, దేవుడు ఈ లోకములో అనేకమైన వ్యాధులు, అనేకమైన తెగుళ్ళు ఈ లోకములో సంచరించుచున్నప్పటికీ కూడా
దాన్ని మన మీదకి రానియకుండా దేవుడు కాపాడుతున్నాడంటే ఆయన ప్రేమ కాదంటారా? ఆయన ప్రేమ మన ఎడల ఉండుటను బట్టి కాదంటారా? అయితే నిన్ను ప్రేమించే దేవునికి నువ్వు సమర్పణ కాబడుతున్నావా? సమర్పణగా సరళ కాబడము అంటే నీ ఇష్టము ప్రభువా. నా దేహమును ఏ రీతిగా వాడుకుంటావు నువ్వు వాడుకో. ఏ సేవలు ఏ పరిచర్యలు నువ్వు వాడుకోనన్నావో వాడుకో. నీ సంఘ పరిచర్య చెయ్యాలా? సంఘంలో ఉన్న విశ్వాసులకు పరిచర్య చెయ్యాలా? వేదలకు పరిచర్య చెయ్యాలా? నీ సువార్తను బోధించాలా? నీ పాటలు పాడాలా? నీ పాటలు అనేక మందికి వినిపించాలా? అనబడే విధానాన్ని నువ్వు నేర్చుకుని ఆ పదవులు నడుచుకుని బట్టి నువ్వు దేవునికి సాక్షిగా నిలబడతావు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రసంగం ఏమిటి అంటే, మానవుడు అపోస్తుడైన పౌలు గారు దేవునికి ఎలాగైతే సమర్పణ కాబడడానికి అంతగా సమర్పణ అయిపోవడానికి కారణం ఏమిటంటే అక్కడ రాయబడిన మాట, ఆయన ప్రేమించడం ద్వారా క్రీస్తు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. అయితే క్రీస్తు ఆయన ప్రేమించాడు కనుక ఈ దినము మానవుని ఎడల దేవుని ప్రేమ ఎటువంటిది అని నా మూల వాక్యము. మానవుల ఎడల దేవుని ప్రేమ ఎటువంటిది అనబడది కొన్ని అంశములు క్లుప్తముగా చూసి మనం ఎదురికి కొనసాగిపోదాము ప్రియులారా. మొట్టమొదటిగా మానవుల ఎడల దేవుని ప్రేమలో ఉన్న మొదటి ప్రత్యేకత యోహాను సువార్త అండి. సువార్త పాఠములోనికి వెళదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి. ప్రభువునందు ప్రియులారా, యోహాను గారు దేవుని ప్రేమ ఎటువంటిదో ఆయన తెలియచేయించిన వాడై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దైవ ప్రేమలో ఉన్న మొదటి ప్రత్యేకత ఏమిటి అంటే ఎంతో ప్రేమ. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ లోకములో ఉన్న మానవుల ఎడల, ఈ లోకములో ఉన్న మనుషుల ఎడల, ఈ లోకములో ఉన్న జనాంగము ఎడల దేవుని ప్రేమ ఎంతగా ఉన్నదంటే, రాయబడిన మాట ప్రకారము అపోస్తుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏమిటంటే ఆయన ప్రేమ ఎంతో ప్రేమ. అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, యోహాను గారు దేవునితో కడ వరకు శిలువ దగ్గర వరకు నడిచిన వాడు కనుక, శిలువ వరకు కూడా దేవునితో వెంబడించిన వాడు కనుక, ఆయన కొట్టులో వేయబడినప్పటికీ కూడా, కొట్టుల వెంబడి తిరుగుతున్నప్పటికీ కూడా, శిలువ మ్రాను మోయించున్నప్పటికీ కూడా, శిలువ మీద శిలాలు వేయించున్నప్పటి మీద కానీ, శిలువలో మరణము నందు వరకు కూడా దేవునితో నడిచిన వాడు యోహాను గారు. దేవుని వెంబడించినటువంటి యోహాను గారు. అటువంటి యోహాను గారు దేవుని ప్రేమను గురించి చెప్పాలి అనుకుంటున్నాడు కనుక, దేవుని ప్రేమ ఎటువంటిదై ఉన్నది అంటే ఆయన ప్రేమ చెప్పలేకపోతున్న వాడై ఉన్నాడు. ఎంత ఆయన ప్రేమ, ఇంత ప్రేమ, అంత ప్రేమ అని చెప్పలేక ఏమంటున్నాడంటే ఎంతో ప్రేమ కలిగిన వాడు. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడండి? ఎంతగా ప్రేమించాడు? చదవండి కిందకంటే అదే వచనాన్ని మరొకసారి. ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని ఆరాధన అనగా ఈ ఉపవాస శిలువ దీక్షలు కూడి ఉన్న దేవుని జనాంగమా, పరిశుద్ధ జనాంగమా, దేవుని ప్రజలారా, ఆయన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన అద్వితీయ కుమారుడును ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడో కూడా అక్కడే వ్రాయబడిన మాట, నశించిపోయే రక్షణ, మనుషులను వెదకి రక్షించడానికి. అక్కడే వ్రాయబడిన మాట ప్రకారము చూచినట్లయితే వాడబడిన మాట విశ్వాసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందున్నట్లు. ఎవరి యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు
నమ్మకం ఉంచుతారు వారు నశించిపోవడము ఎవరికి ఇష్టం లేదండి. దేవునికి ఇష్టం లేదు. ఎవరు కూడా నశించిపోవడానికి కానీ, నరకానికి పోవడానికి కానీ, పాతాళానికి పోవడానికి కానీ, అగ్నిగుండములో వేయబడడానికి కానీ ఎవరికి ఇష్టం లేదండి. తండ్రికి ఇష్టం లేక అప్పుడు ఏమి చేశాడంటే తన కుమారుని లోకానికి పంపించిన వాడయ్యున్నాడు. అక్కడ రాయబడిన మాట, తన అద్వితీయ కుమారుడను ఏం చేశాడండి? ఎందుకు పంపించాడు? నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికి. దేవునికి స్తోత్రం. దేని కొరకండమ్మా? నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికి. అందుకనే అపోస్తుడైన పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే, అంత ప్రేమ అంటే అంతము లేని ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని ప్రేమ ఎటువంటిదంటే ఎంతో ప్రేమ, అంటే వెలకట్టలేనిది, ఇంత అనబడేది లేనటువంటి ప్రేమ. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, అందుచేతనే అపోస్తుడైన పౌలు గారు దేవునికి సమర్పణ కాబట్టాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటున్నాడంటే కారణం అంతగా సమర్పణ చేసుకున్నాడంటే దేవుడు ప్రేమ అటువంటిదైనది కనుక. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న ప్రేమ, లోకస్తులైన ప్రేమ, లోకములో ఉన్న ప్రేమ మన కడవరకు రాదు ప్రియులారా. అది ఎంత ప్రేమ అంటే అది కొంత ప్రేమే. దేవునికి స్తోత్రం. కానీ దేవుని ప్రేమను చూచారు, అది ఎంతో ప్రేమ. అది మొట్టమొదటిదండి. ఇక రెండవదిగా చూద్దామండి, దేవుని ప్రేమ మానవుల ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఎటువంటిది అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనమండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. చాలండి. ప్రభువునందు ప్రియులారా, దైవ ప్రేమలో ఉన్నటువంటి రెండవ ప్రత్యేకత యోహాను గారే చెబుతున్న మాట ఏమిటి అంటే, దేవుని ప్రేమలో ఉన్న, దైవ ప్రేమలో ఉన్న రెండవ ప్రత్యేకత అంతము వరకు ప్రేమ. మొదటిది ఏంటండి? ఎంతో ప్రేమ, అంటే వెలకట్టలేని ప్రేమ. ఇక రెండవదిగా చూసినట్లయితే అంతము వరకు ప్రేమ అంటే అక్కడ పుట్లైన ఒక మాట ఉంది, సంపూర్ణముగా. అంటే కొంత కాదండి, సంపూర్ణముగా ఆయన ప్రేమించువాడై ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అంతము వరకు ప్రేమ అంటే అక్కడ రాయబడిన మాట 2వ వచనం చదవండి. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సిమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. చాలండి. దేవుని యందు ప్రియమైన దేవుని సన్నిధిలో, దేవుని ఆలయములో, ఈ ఉపవాస సిలువ జ్ఞాన కూడికలో ఏకీభవించబడుచున్నటువంటి వారులారా, అంతము వరకు ప్రేమ అంటే ఆయన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధ, అతడు దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రధాన యాజకుడైనటువంటి అన్న కైఫా దగ్గరికి వెళ్లి యేసును అమ్మివేసిన వాడై ఉన్నాడు. ఎంతగా అమ్మాడండి? 32 నాణములకు యేసునాథుని అమ్మివేసినటువంటి వాడై ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, అమ్మివేయబడిన తరువాత తెల్లవారికి యేసయ్యకు సిలువ, ఆ రాత్రి శిష్యులైనటువంటి వారికి 12 మంది శిష్యులైనటువంటి వారికి ప్రభు విందు ఏర్పాటు చేశారు. అదే పస్కా విందు. ఆ పస్కా విందులో 12 మంది శిష్యులు, 12 మందిలో ఒకడైన యోధ కూడా ఆ వరుసలో కూర్చున్న వాడై ఉన్నాడు. ఆ వరుసలో కూర్చుని ఆయన భోజనముకు సిద్ధపడుతున్న సమయంలో అతను చేయవలసిందంతా చేసి దేవుణ్ణి అమ్మివేసి మామూలుగా అందరూ కూర్చుంటారు, అలా కూర్చున్న వాడై ఉన్నాడు. అయితే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న వారులారా, ఆ విధముగా కూర్చుండట ఇదంతా దేవునికి తెలియదా? దేవుని అమ్మివేసినట్లుగా 37 నాణములకు అమ్మివేసినట్లుగా, అన్న కైపలకు అమ్మివేయబడినట్లుగా దేవుడికి తెలియదంటారా? తెలిసినప్పటికీ కూడా ఆ వరుసలో కూర్చున్నటువంటి ఆ ఇస్కరియోతు యోధ దగ్గరికి వెళ్లి దేవుడు
శరీరము తీసుకో, ఇది నా రక్తము తీసుకో ఇవ్వదా? మాటలు ఎక్కడైనా ప్రేమ పొందిపోయిందా? ప్రేమ కొరత కనబడుతుందా? లేదు లేదే. ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా, తన శరీరకు అప్పగించుచున్నప్పటికీ కూడా, ఆయన శత్రువులకు ఆయన అమ్మివేసినప్పటికీ కూడా, దేవుని ప్రేమ కడ వరకు ఉండుట అంటే అంతం వరకు ఉండుట అంటే అదే ప్రేమ. దేవునికి స్తోత్రం. సిలువ దగ్గరికి వెళుతున్న సమయం వరకు కూడా శత్రువులు కూడా దేవుడు ప్రేమించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, సిలువలో వేలాడు చేయమన్నాడు. అన్ని హింసలు పెట్టినా, అన్ని గాయాలు పరిచినా, శిరస్సు మీద కొండ కిరీటం పెట్టినా, డొక్కలో బండిపోటు పొడిచినా, కాలుకు వేగులు వేసినా, చేతులకు శీలాలు వేసినా, ఏమన్నాడు ఆయన తన తండ్రితో? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని. అది అంతం వరకు ఉన్న ప్రేమ అంటే. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈనాడు ఆ ప్రేమ నీలో కనబడుతుందా? ఈనాడు ఆ ప్రేమ నీలో చూపగలుగుతున్నావా? దేవుని ప్రేమ నువ్వు కలిగిన దానివై ఉన్నావా? మీరు కలిగిన వారుగా ఉన్నామా అనబడేది ఒకసారి మనం పరీక్షలు చేసుకోవాలి. ప్రేమ మన ఆత్మను మనమే పరీక్షలు చేసుకోవాలి. ఎంతో మంది పేదవారు, అన్నము లేనటువంటి వారు, వస్త్రహీనులైనటువంటి వారు, ఉండడానికి నివాసం లేనటువంటి వారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇబ్బందులు పడేటటువంటి వారు, శరీర సంబంధమైన అనారోగ్యాలతో బాధపడేటటువంటి వారు దేవుడు ప్రేమించలేదా? ఆ ప్రేమ నీకు ఇవ్వలేదా? ఆ జాలి నీకు ఇవ్వలేదా? ఆ ప్రేమ నీకు ఉన్నదా? అదే ఉండడమే సాక్ష్యము. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండడమే. నీవు అన్యజనులు కూడా ఈమె దేవుని నమ్ముకున్న బిడ్డ కనుక, ఈమె దేవుని ఆశ్రయించిన బిడ్డ కనుక, ఈ దేవుడితో నడిచే బిడ్డ కనుక, దేవుని ప్రేమ ఆమెలో ఉన్నది అనబడితే అన్యులు సాక్ష్యము చెప్పడే సాక్షిగా నిలబడము. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మన జీవితము మన ఇష్టానుసారముగా జీవించి దేవుని మీద ఆధారపడితే దేవుడు కార్యము చేయడు. కనుక నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో ఉన్న వాడారా, ఈ దైవ వర్తమానం ఇచ్చినటువంటి వాడారా, దేవుని ప్రేమలో ఉన్న మొదటి ప్రత్యేకత ఏమిటండి? చెప్పండి. ఏ ప్రేమ? ఎంతో ప్రేమ. ప్రేమ అంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమలో రకాలను మీకు చూపిస్తున్నాను. ఇక రెండవదిగా చూసినట్లయితే అంతం వరకు ప్రేమ. ఆయన సిలువ దగ్గరికి వెళ్ళు వరకు కూడా ఆయన ప్రేమను కనపరుస్తూనే ఉన్నాడు. ఇక మూడవదిగా చూపించి వేస్తాను ప్రియులారా, అదే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి వ్రాయబడిన ఎఫెసీ పత్రిక తల్లి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమయ్యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అపోస్తలుడైన పౌలు గారు దేవుని ప్రేమ ఎటువంటిదో, దేవుని ప్రేమ ఎటువంటిదో ఆయన స్పష్టంగా తెలియచేయుచున్నాడు. దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము కూడా మన ఎడల, ఎవరి ఎడలండి? మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. దేవునికి స్తోత్రం. ఇక దైవ ప్రేమలో ఉన్న మూడవ ప్రత్యేకత ఏమిటి అనగా, దేవుని ప్రేమలో ఉన్న మూడవ ప్రత్యేకత ఏమిటనగా, దేవుని ప్రేమ అనగా తన మనుషుల ఎడల ఆయన చూపిన ప్రేమ ఎటువంటిది అనగా మహాప్రేమ. దేవునికి స్తోత్రం. ఒకటి ఎంతో ప్రేమ అంటే విలుగట్టలేనిది. రెండవదిగా అంతవరకు ప్రేమ అంటే కడ వరకు ఉండే ప్రేమ. ఇక మూడవ ప్రేమ ఏంటంటే మహాప్రేమ. ఆ ప్రేమ అపోస్తలుడైన పౌలు గారు అన్న మాట ఏమిటంటే సమ్మగిల్లని ప్రేమ, అంటే చల్లారిపోవునటువంటి ప్రేమ, మహాప్రేమ. ఎవరి ప్రేమ అంటే అది దేవుని ప్రేమ. అనేక పర్యాయాలు దేవుని ప్రేమను గురించి మనం పాటలు పాడుకుంటూ ఉంటుంటాము. ఆ ప్రేమను ఉచ్చరిస్తూ కాల ప్రతికాలములు చేస్తూనే ఉంటుంటాము. ఆయన ప్రేమమయుడని, ఆయన
సంపన్నుడు అని, ఆయన ప్రేమ ఎటువంటిదో అంటే కొరత లేనటువంటి ప్రేమ అని, అవధులు లేనటువంటి ప్రేమ అని మన పాటల ద్వారా పాడుకుంటుంటాం. అయితే నా దేవుని సంగమా, ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, అపోస్తుడైన పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే, మన అందరము కూడా దేవునిలో చనిపోయిన వారమై ఉన్నప్పటికీ కూడా, చనిపోయినప్పుడు సైతము కూడా మనలను బ్రతికించడానికి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. చనిపోవడం అంటే ప్రాణం విడిచిపెట్టడం కాదండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, చనిపోవడం అంటే ప్రాణాన్ని విడిచిపెట్టడమే కాదండి. కొంతమంది చచ్చి బ్రతుకుతున్నామండి. ఎందుకు బ్రతుకుతున్నామో మాకు తెలియదు. అటువంటి స్థితిలో కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి స్థాయిలో కూడా మనుషులందరూ విడిచిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, మిత్రులు విడిచిపెట్టవచ్చు, మన ద్వారా సహాయం పొందిన వారు మనల్ని విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడి ప్రేమను చూచారు, అది మాత్రము మనము చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. గతించిన ఆదివారం మీరు విన్నారు, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినాలు కాబడుతుంది. దేవుడు సమాధి ఎద్దకు వెళ్ళాడు, ఆ సమాధిలో ఉన్న లాజరును పైకి లేపాడు. మనం బ్రతికించాడా లేదా? అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. ఇవాళ వ్యాధిని బట్టి కానీ, వచ్చిన సమస్యలను బట్టి కానీ, వచ్చిన ఇబ్బందులను బట్టి కానీ, వచ్చిన ఎదుగులను బట్టి కానీ, మనకు కావలసిన వారు మనకు దూరం అవుతున్నప్పుడు, ఎవరు లేని స్థితిలో ఉన్నప్పుడు, నిరాశ స్థితిలో నీవు నిలబడినప్పుడు, నీతో నీ దేవుడు ప్రేమించే దేవుని అంటే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు విడిచినా నేను విడవనన్నాడు, ఎవరు తోసివేసినా నేను తోసివేసే దేవుడు కాదన్నాడు. అటువంటి దేవుడు ఏ స్థితిలో నీవున్నా, సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, ఆరోగ్యంలో ఉన్నప్పుడు, మన దగ్గర ధనము మెండుగా మన దగ్గర ఉన్నప్పుడు అందరూ మన బంధువులే. దూర బంధువులు కూడా మన బంధువులే, మన స్నేహితులే. అయ్యో నీకు ఎవరో తెలుసా అన్నట్లుగా మాట్లాడతారు, నేను ఎవరో తెలుసా అన్నట్లుగా మాట్లాడతారు. కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధుల్లో ఉన్నప్పుడు, ఒక శోధని ఎదుర్కొంటున్నప్పుడు, ఒక శ్రమని ఎదుర్కొనిచ్చినప్పుడు అందరూ కూడా కావలసిన వాడు, రక్త సంబంధికులు కూడా నీకు దూరం అయిపోయి కాలమై కాలమో ప్రియులారా. అయినను కూడా దేవుడు అంటున్నాడు, అందరూ విడిచినా నేను నిన్ను విడిచిపెట్టను. అంత ప్రేమ దేవుని ప్రేమ అయి ఉన్నది. అది 3వది, అదే మహాప్రేమ. 4వదిగా చూపించేస్తారు ప్రియులారా. వాక్యంలో చూడదాం. 20వ గ్రంథం అండి, 21వ అధ్యాయము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలమా దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక 4వదిగా దైవ ప్రేమలో ఉన్న ప్రత్యేకత, 4వ ప్రత్యేకత ఏమిటి అంటే శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ అమ్మా అంటే దాని అర్థం ఏమిటండి? శాశ్వతమైనది అంటే చిరకాలము ఉండేది. అది దేవుని ప్రేమ దొంగిలించడం ఎవరి వల్ల కాదు. నేను ఎవరికైనా అక్షరాభ్యాసం చేసేటప్పుడు అదే చెప్తాను, అబ్బాయి నీ ఆస్తి ఎవరైనా దొంగిలించవచ్చు, నీ దగ్గర ఉన్న ధనము ఎవరైనా దొంగిలించవచ్చు, కానీ నువ్వు చదువుతున్నవి చదువు జ్ఞానము, దైవ జ్ఞానము, ఇది ఎవరు నీ దగ్గర నుండి దొంగిలించలేరు. ఇది శాశ్వతముగా నీలోనే ఉంటుంది. కనుక దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, మానవుల యొక్క తరతరముల వరకు కూడా దేవుని ప్రేమ అలా కొనసాగిపోతూనే ఉంది. అది శాశ్వతమైన ప్రేమ. మీ తండ్రి ఎంత ప్రార్థనాపరుడు, మీ తల్లి ఎంత ప్రార్థనాపరుడు, నువ్వు ఎలా తిరిగితే ఎలాగా, కనుక నువ్వు అలా తిరగకూడదమ్మా, నువ్వు ఇలా చక్కని మార్గంలో వెళ్ళాలి అని చెప్పాలి. అంటే బాగా తిరుగుతున్నావు లేదా, బాగా తిరుగుతున్నావమ్మా అన్నట్లుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు తల్లి మనసు ఎంత గాయపడుతుంది, తండ్రి మనసు ఎంత గాయపడుతుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక తల్లి మీద కానీ ఒక తండ్రి మీద కానీ బిడ్డ ప్రేమ ఎలా ఉండాలంటే శాశ్వతముగా ఉండాలి. ఒక చెరిపితే చెరిగిపోకూడదు. కొంతమంది ఉంటారు, కుటుంబాలు సంతోషంగా ఉన్న కుటుంబాన్ని పాడు చేసేవారు ఉంటారు. అటువంటి వారి కాదండి దేవుడు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న నీవైనా నేనైనా, మన కుటుంబం నా కుటుంబం అయినా నీ కుటుంబానైనా దేవుడు ఎలా చూస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో చూస్తున్నాడు. అందుకనే భక్తుడు పాడాడు, ఆయన ప్రేమ అంతము లేనిది, శాశ్వతమైనది, చెరిపివేయబడలేనిది అని భక్తుడు పాటలో రాశారు. కావున దేవుని సంగమా, దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ ప్రేమలో
వాడు నీ ముందర హతమవునని వాక్యం చెబుతుంది. ఎటువంటి శత్రువైనా, ఎటువంటి బలవంతుడైనా నిన్ను పాడు చేయాలనుకున్న వాడు దేవుని ప్రేమ నీ దగ్గర ఉన్నప్పుడు, దేవుని ప్రేమలో నీవు పొందుతున్న సమయం అందు నిన్ను పాడు చేసి ఆ సంతోషాన్ని చెరపాలని ఎవరు చూసినప్పటికీ కూడా ఎవరి వశము కాదు ప్రియులారా. ఒకటి నిర్ణయం తీసుకో, ఆ దేవుడు నన్ను శాశ్వతమైన ప్రేమతో చూచుచున్నాడు అనే విశ్వాసం నీలో బలముగా ఉన్నప్పుడు ఏది వచ్చినా నువ్వు ధైర్యముగా ఎదుర్కొనగలవు ప్రియులారా. నిన్ను ప్రేమించే దేవుడు నీ వెంటే ఉంటాడు. నిన్ను ప్రేమించే దేవుడు నీతోనే ఉంటాడు. నిన్ను ప్రేమించే దేవుడు నీ కుటుంబంలోనే ఉంటాడు. దేవుడే ఉన్నప్పుడు లోకంలో ఉన్న సాతాను శక్తి మనల్ని ఏమి చేయగలడు? ఏ మాత్రము కూడా ఏ కోచాన నిన్ను పాడు చేయలేదు. నీ పిండి దేవుని ప్రేమను తగ్గింపలేదు ప్రియులారా. అది 4వది. 5వదిగా చూపించి నేను ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక అండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి రాయబడిన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం కండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట, అయ్యా జ్ఞానమునకు 5వదిగా దేవుని ప్రేమ ఎటువంటిదంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అంటే దాని భావం ఏమిటంటే మానవుడు చాలా జ్ఞానవంతుడు అనుకుంటుంటాడు. ఒక్కొక్కసారి నేను చదువు గొప్పది, నేను సంపాదించిన ఈ సంపాదన గొప్పది. ఎక్కడదండి ఆ జ్ఞానం? అనుకోడు. నా జ్ఞానమే, నా బలమే. ఎవడు చేయగలిగాడు? ఎవడు సంపాదించలేదు, నేను సంపాదించుకోగలిగానంటే. ఎవడు నేను చేయలేదు, నేను చేయగలిగానంటే ఇది నా జ్ఞానమే అనుకుంటాడు మానవుడు. కాదు ఆ జ్ఞానానికి మించింది దేవుని ప్రేమ అని చెబుతుంది వాక్యము ప్రియులారా. దేవుని స్తోత్రం. నీ జ్ఞానం ఎంతైనను కూడా ఆ జ్ఞానం ఎంతవరకు దేవుడి జ్ఞానం వల్ల దానిలో మలినమైనప్పుడు ఆ జ్ఞానమును బట్టి మనం ఎదగపోగలమే తప్ప మన సొంత ఆలోచన, మన సొంత జ్ఞానముతో పెడితే మాత్రము అది మనకు మనమే తీసుకున్నట్లే. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుడికి ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నా శరీరం నాది కాదు. ఎవరిది? దేవునిదే, క్రీస్తుదే. ఈ శరీరము కానీ నా జీవితం నాది కాదు. ఇది ఎవరిది? దేవునిదే. ఈ బ్రతుకు నాది కాదు. ఈ బ్రతుకు ఎవరిది? దేవునిదే, అనగా క్రీస్తుదే అని ఎందుకు దేవునికి అతను సమర్పణ కాబట్టాడంటే ఆయన నన్ను ప్రేమించాడు. ఎవరిని ప్రేమించిన వాడు? దేవుడే. దేవుడే నన్ను ప్రేమించాడు. ఒకనొక సమయంలో సంఘాలు చెరిపాను, సంఘాలను పాడు చేశాను, సంఘ కార్యక్రమాలను పాడు చేశాను. అయినను కూడా దేవుడు నన్ను శిక్షించలేదు కనుక, ఆయన నన్ను ప్రేమించాడు కనుక నేను ఆయనకు సమర్పణ కాబడ్డాను. సమర్పణైన నేను ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు అలా సమర్పణ కాబడాలంటే దేవుడు ప్రేమించడు. అయితే మన ఎడల, మానవుని ఎడల దేవుని ప్రేమ ఎటువంటిది అంటే 5 విషయాలు మీకు చూపించాను. ఒకటి, దేవుని ప్రేమ ఎంతో ప్రేమ, అంటే వెలకట్టలేని ప్రేమ. రెండవదిగా దేవుని ప్రేమ అంతము వరకు ప్రేమ, అంటే కడ వరకు కూడా ఆయన ప్రేమ మనతోనే ఉంటుంది. మూడవదిగా దేవుని ప్రేమ మహాప్రేమ, అంటే విలువ కట్టలేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఇక 4వదిగా దేవుని ప్రేమ శాశ్వతమైనది, అంటే తరతరముల వరకు కూడా మనతో నడిచేది దేవుని ప్రేమ. ఇక 5వదిగా దేవుని ప్రేమ మానవుని జ్ఞానములకు మించిన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చదవని వాడు కూడా కోట్లు సంపాదిస్తాడు, ఏమి చదవని వాడు కూడా కోట్లు సంపాదించగలడు. కారణం ఏంటంటే దైవ జ్ఞానం. అది దేవుని ప్రేమ వారి ఎలా ఉండుతున్న బట్టే. అన్ని చదివిన వాడు ప్రచోడ కింద రోడ్లో తిరిగే వాళ్ళు లేనంటారా? ఎంతో చదివిపోయి బుర్ర పాడైపోయి వాళ్ళ సాగరం లేక రోడ్లో తిరిగే వాళ్ళు లేనంటారా? ఉన్నారు. కానీ దేవుని ప్రేమ మనతో ఉండి, దేవుని ప్రేమ మనలో ఉండి, దేవుని ప్రేమ మన కూడా ఉండి, దేవుని ప్రేమ మన కుటుంబం వైపు ఉండి దేవుని కార్యాలు మనకు జరుగుతాయి. దేవుని కృప మనకు తోడై ఉండి దేవునికి సమర్పణ కాబట్టి ఆయన దీవెన ఆశీర్వాదములు మనమందరము అందిపుచ్చుకుందాము గాక. దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా,
కృపగల దేవా నీకు వందనములు. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని దేన పురుగులము ఈ పాద సన్నిధానమందు ఈ శిలువ ఉపవాస ప్రార్థన దినమయందు, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన దినమయందు ఈ శిలువను కూర్చిన కొన్ని విషయాలు అపోస్తుడైన పౌలు గారు, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడ్డాను అంటే ఎవరి కొరకు ఆయన శిలువ వేయబడ్డావు నాయన నీవు, అలాగే ఆయన కూడా నీ కొరకు ఆయన శిలువ వేయబడినట్లుగా చూపించాడు. నా శరీరం నాది కాదు, నా దేహం నాది కాదు, నా ప్రాణం నాది కాదు, నా దేవునిదే అన్నట్లుగా నాలో జీవించేవాడు ఆయనే అని ఎలాగైతే చెప్పాడో అదే విధంగా మా జీవితాలు, మా బ్రతుకు కాలములు, మా బ్రతుకు కాలము కృపాక్షేమములు ఆయన రావాలంటే చిరకాలమే హోమం నివసించాలి. ఆ స్థితి మాకు ఇచ్చి నిన్ను వెంబడించే భాగ్యాన్ని ఇచ్చి నీ ప్రేమకు సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబము పాత్రలు కాబడిలో ఉన్నాయి. ఈ సహాయం దయచేయమని యేసు దివ్యమైన నామాన్ని బట్టి మిక్క బ్రతిమాలు వెడుచున్నాను నా పరమ తండ్రి. అందరికీ మరణ